హాయ్, రా 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 రా. చాక్లెట్ కావాలా? ప్రియా. హలో, ఈరోజు బిర్యానీ సినిమా చూసాను. మొత్తం బిర్యానీ లాగా ఉందిరా. అసలు ఆ సాంగ్ ఏంట్రా బాబు, మసాలా దగ్గర ఇచ్చేసాడు. ఎవడ అమ్మాయిని ఫాలో అవుతున్నాడు. ఇదా భయ్యా, నన్నేనా నన్నా ఏ బ్రదర్ వచ్చు పంపియా? ఇక్కడి నుంచి చెప్పనా అక్కడికి వచ్చి చెప్పనా? ఎలా కంఫర్ట్ అయితే అలా చెప్పు. సరే వస్తున్నా. నేను ఇక్కడ రావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి. అలాగే ఆ అమ్మాయి గుండెల్లో నేను వెళ్ళాలంటే ఈ మాత్రమే ఫాలో చేయబోతే ఎలా? అండ్ నేను నచ్చి పప్పి కాదు బాస్, పప్పి కోసం ట్రై చేస్తున్నా. లవ్వింగ్ హార్ట్. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పినావులే రే. హలో హలో డార్లింగ్, హలో అరే హలో. అరే అరే వస్తున్నా నాగు. అరే ఏంట్రా ఫీలింగ్ ఎంతకు వచ్చింది? ఏదో ట్రై చేస్తున్నాను లేరా. ఎందుకు వచ్చింది బాధ? హ్యాపీగా పెళ్లి చేసుకోక. బామ్మర్ది అరేంజ్ మ్యారేజ్ అనుకో కాయిన్ బాక్స్ లాంటిదిరా. ఎవ్వడ్డు బడితే తెచ్చి కాయిన్ వేస్తుంటాడు. అదే లవ్ మ్యారేజ్ అనుకో సెల్ ఫోన్ లాంటిదిరా. మనం మాత్రమే వాడచ్చు. సెల్ ఫోన్ కూడా సేఫ్టీ లేదు బా. ఊరుకోదవ్వా, నేనేదో ఎగ్జాంపుల్ చెప్పాను. సెల్ ఫోన్ అమ్మాయి ఒకటేనేట్రా, సెల్ ఫోన్ నొక్కినట్టు అమ్మాయి నొక్కినా లేకుండా చేసేస్తుంది. ఓకే ఓకే బాయ్ రా. ఓయ్ నేనా అయ్యో ఓయ్ నిన్నే. దొరికిపోయాను రా బాబోయ్. నన్నేనా? నువ్వు నేను కాకుండా ఎవరున్నారని ఇక్కడ? అయ్యో అదేం లేదండి. ఏమైనా హెల్ప్ కావాలా చెప్పండి. వీడు పెద్ద యాక్టర్లా ఉన్నాడు. హా కావాలి. వెళ్ళే దారిలో ఆర్సీ చేయించి వెళ్ళిపో. ఆర్సీ అంటే రాయల్ ఛాలెంజ్ కదండి. ఆ? నీ మొహం. ఆర్సీ అంటే రీఛార్జ్ అని. రీచదా? మీరు నాకు తెలియదు కదండి. ఆహా, మరి తెలియకుండానే ఫాలోయింగ్ చేస్తూ విచిత్రమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తున్నావా 2 days నుంచి? అది లవ్ చేస్తున్నావా? లవ్ అంటే అర్థమవుతుందిలే లవ్ చేస్తున్నావని. చెప్పు, ఎలా చెప్తావో చూస్తాను. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదండి. ఏం సినిమాలు చూడవా? ఏముంది, నువ్వు అంటే నాకు ఇష్టం, నేను లవ్ చేస్తున్నాను, లవ్ యూ, అయిపోయింది అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఐ లవ్ చెప్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ఆనందాల్లో ఏం చేయాలో తెలియట్లేదు. యా హా, నీకు తెలివితేటలు బాగానే ఉన్నాయి కానీ నేను చెప్పమన్నది నిన్ను. ఒకే డైలాగ్ 2 సార్లు చెప్తే జనాలకి బోర్ కొట్టేస్తుండాలి. హా, అప్పుడే డార్లింగా? అయినా అబ్బాయిలు చెప్పాలి ఐ లవ్ యూ అని, అమ్మాయిలు చెప్పరు ఏ లవ్ స్టోరీలోనూ. అన్ని కథలు ఒకేలా ఉంటే వాళ్ళకే మనకి తేడా ఏముంది. అండ్ నువ్వు చెప్పిన ఫీల్ చాలా బాగుంది. అదే కంటిన్యూ చేద్దాం. నో, ఒప్పుకోను. నువ్వు నాకు చెప్పాల్సిందే. సరేలే, నెక్స్ట్ సీన్లో చూసుకుందాం. పద పద, నీకు నాకు నచ్చే ఒక అందమైన ప్లేస్ చూపిస్తాను. అక్కడ ప్రశాంతంగా మాట్లాడుకుందాం.
తెలిసేనమ్మో చెలిని మాటే వినపడగా పసిపాపల్లే తడబడినానే నీ చూపెదనే తాకంగా ఎదనాడే చేజారే నీ చెయ్యే నన్ను సోకగా మంచల్లే కరిగేనే నీ గాలే నాపై వీచగా అయ్యయ్యో ప్రేమే పుట్టెనే అది అనగని ఆశై పట్టెనే నా ఎదలో ఏదో మెరుపై అవును, ఎలా ఉంది? అందుకే కదా నేను లవ్ చేశాను. ఈ రోజు నుంచి మన ఇద్దరికి ఇదే ఫేవరెట్ స్పాట్. అదే నేను చెప్దాం అనుకున్నా. అవును, నువ్వు నాకేదో చెప్తానన్నా ఇక్కడ. చెప్తా. ఏంటి చుక్కలు లెక్క పెడుతున్నావా? నీకేమైనా కనిపిస్తున్నాయా? కమెడియన్లా కాకుండా కొంచెం హీరోలా మ్యాటర్లోకి రా. ఈ క్షణం వరకు నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. నాకు ఒక అనాథం నేను. ఇక నుంచి అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే నాకు. నా జీవితానికి సంబంధించి కాపీ రైట్స్ మొత్తం నీకే. నా 24/7 ఫీలింగ్స్ మొత్తం నువ్వే. ఐ లవ్ యూ రా. ఇంకెప్పుడు అనాథమని బాధపడకు బుజ్జి. కనురెప్పల ప్రేమల చాటు కన్నీరు తీపైనట్టు నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు. నా వెంటే నువ్వే వస్తే మిన్నంటే సంతోషాలు. నా జంటే ఎప్పటికింకా నువ్వుంటే అంతే చాలు. కాల్ వెయిటింగ్. హే, ఎక్కడున్నా? నీ మనసులో డార్లింగ్. అది తెలుసులే బాబు, ఇప్పుడెక్కడున్నా? వీధి చివరన ఉన్నా. సరే, షాపింగ్కి వెళ్దామా? చూద్దాం ఒకసారి. ఈరోజు వద్దు, తర్వాత వెళ్దాం, ఓకేనా? హలో 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 కాల్ కట్ అయిందేంటి? హలో హలో, నేను మా బ్రదర్తో షాపింగ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. ప్రియా ప్రియా, తెగ గుర్తొచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం కూర్చునే ప్లేస్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. వా ప్రియా, ఇంకా నేను ఆగలేను. నీ అన్నీ పక్కన సరే ఫోన్ చేస్తాను, నీకు ఫోన్ చేస్తాను. ఏమైతే అది అయింది. హలో, హలో నేను మా అన్నయ్యతో బీచ్కి వచ్చాను. నేను తర్వాత ఫోన్ చేస్తాను, ప్రియాలా ఉంది. ఓకేనా? బాయ్ బంగారం, టేక్ కేర్. టేక్ కేర్ చెప్పు. ప్రియేనా? చూసాము. వీడికి దొరికిపోయాను రా బాబు. నా ఫోన్ మాట్లాడినంత బిజీగా ఉన్నావు.
ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. బ్రదర్ అన్నావు కదే. లేదు, నేను ఫ్రెండ్ అనే చెప్పాను. ఎంత నమ్మానే నేను. అమ్మా నాన్న లేని నాకు అన్నీ నువ్వే అనుకున్నాను. మళ్ళీ నన్ను అనాథం చేసావే. నా జీవితంలో నిన్నే ఎక్కువ ప్రేమించానే నాకంటే. ఎవరు నమ్మన్నారు, ఎవరు ప్రేమించమన్నారు? నేనేమన్నా చెప్పానా నేను ప్రేమించమని? ఏం కావాలి నీకు? వాళ్ళ ఉన్నదేంటి, నాలో లేనిదేంటి? ఎలా ఉండగలుగుతున్నారే గుండెల్లో ఒకరిని, గుండెల పైన వేరొకరిని పెట్టుకొని? నీతో ఉంటే వీధి చివర ఉంటాను, తనతో ఉంటే విదేశాల్లో ఉంటాను. నువ్వు ఫ్లైట్ కేవలం దూరం నుంచి మాత్రమే చూపించగలవు. అదే తనతో ఉంటే ఫ్లైట్ మీద ప్రపంచమంతా చూపిస్తాడు. తనతో ఉంటేనే డబ్బు, సుఖం అన్నీ. డబ్బు సుఖం కావాలనుకుంటే రోజుకు 2 గంటలు నీ ఒళ్ళు అమ్ముకుంటే సరిపోతుంది. దానికోసం నా జీవితంతో ఆడుకోవాల్సిన లేదు. ఏంటి అలా కొట్టేసావు? వాడు చచ్చిపోతే? వీరా అనాథ, చచ్చిన ఏడ్చేవాడు ఎవరు లేడు. చనిపోయాడేమో. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంటాను. సరే, పద పద. ఒక నిమిషం, వీడెవడనేది ఎవ్వరికీ తెలియకూడదు. పర్స్ ఉంది, ఇది పాడేస్తే వీడినెవ్వడు గుర్తుపట్టడు. అనాథ అనాథగానే పోయాడు.